హలో గాయ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ స్టోరీస్. ఈరోజు కథ చిన్నారి వధువు. వెళ్ళిన వాడిని అంతే కోపంగా చూస్తూ, నా కోసం ఇంత దూరం ఆయన వచ్చారా, ఎక్కడున్నారు అని అక్కడ కర్టెన్ ఓపెన్ చేసి ఏమైనా కనబడుతుందేమోనని చూస్తే కాస్త దూరంలో ఏదో ఇల్లులా కనిపించింది. అంటే అక్కడ మొత్తం ఖాళీ ప్లేస్ ఉంది. చెట్లు మొక్కలతో నిండిపోయి కనిపించింది. ఎందుకో తెలీదు, అప్పటి వరకు ఆందోళనగా ఉన్న మనసు అలజడిగా మారి ఆయన ప్రజెన్స్ ఆమె మనసుకు తెలుస్తుంటే తెలియకుండానే మనసు కలవరపాటుకు గురైంది. గుచ్చి గుచ్చి చూస్తోంది. అక్కడ పొదల్లో ఉన్న ఇంట్లో ఎవరైనా కనిపిస్తారా అని, వాళ్ళ ద్వారా ఆమెను కాపాడమని అడగొచ్చని ఒక చిన్న ఆశ. కానీ ఎవరూ కనిపించలేదు. ఎందుకంటే ఆ చెట్ల పొదలు ఆమెను చూడనివ్వట్లేదు కాబట్టి. బాగా వేపుగా పెరిగాయి. అందులో ఉన్న మనుషులు కనబడ్డానికి ఛాన్స్ లేదు. మళ్ళీ నిరాశ నిస్పృహ ఆవహించి ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది. కానీ ఏదో ఒక మూలన ఆయన వచ్చాడు అంటే నేను ఖచ్చితంగా తీసుకునే వెళ్తాడు. నేను ఇలా ఏడుస్తూ కూర్చోకుండా ఆయనకి ఏం చేస్తే కనిపిస్తానా అని ఆలోచించాలి. పనివాళ్ళు వస్తే టెర్రస్ మీదకి వెళ్ళడానికి మెట్లున్నాయా అని అడగాలి. అడిగితే చూపిస్తారా? లేదు, చూపించలేరు. వాడి మాట జవదాటరు. ఇప్పుడేం చేయాలి అనుకుంటూ మెట్లు ఎటువైపున్నాయో విండో ఓపెన్ చేసి అటు ఇటు చూస్తూ ఉంది. ఎక్కడా కనిపించలేదు. తన రూమ్ డోర్ చిన్నగా ఓపెన్ చేసుకొని బయట కూడా చూస్తూ ఉంది. అసలేంటి డాడ్, వాడు మనకు టైం ఇచ్చేదేంటి? మన ఇందుని మనమే వెళ్ళి తెచ్చుకుందాం. ఇక్కడ ఎవడికి సవాలు విసురుతున్నాడు వాడు? వాడితో అంత డిస్కషన్ అవసరమా? ఎందుకురా ఆవేశపడుతున్నావు? ఇందు ఎక్కడుందో తెలుసా? వెతికితే దొరుకుతుంది డాడ్. వాడి ఇంట్లోనే కదా ఉండేది. వాడు వెళ్ళనిస్తాడా? వాడు వెళ్ళనిచ్చేదేంటి? 4 తన్ని నేనే ఇందుని తీసుకొస్తాను. టెన్షన్ పడకరా. నేనెందుకు ఆపుతున్నానంటే నీకు తీసుకువచ్చే గట్స్ లేవని కాదు. దాని వెనక ఇంకో కారణం ఉంది. ఏంటది? ఏంటంటే అని హేమాంష్కి ఏదో చెప్పాడు. అదంతా మనకెందుకు డాడ్? మనకు కావాల్సింది ఇందు. ఊర్లో సమస్యలన్నీ నెత్తిలో వేసుకుంటారా? ఇది ఊరి సమస్య కాదు, నా వంశానికి సంబంధించిన సమస్య. వాట్ అంటూ అరిచాడు. అవును, ఇంకో విషయం చెప్పాలి అంటుంటే అయోమయంగా చూస్తున్నాడు. తన తండ్రి మాట్లాడే మాటలు అసలేం అర్థం కావట్లేదు. రఘురాంగారికి కూడా తెలీదు. ఇక్కడికి వచ్చాకే ఆయనకు తెలిసింది. అదేంటో తర్వాత చెబుతాను. ఈ ముక్క అప్పుడు చెప్పడం గుర్తుండదని ఇప్పుడు చెబుతున్నాను. వాడు మనకు 24 గంటల సమయం ఇచ్చాడు అంటే వాడు మాట్లాడిన టైం రాత్రి 11 గంటల సమయం. ఇప్పుడు అర్ధరాత్రి 1 కావస్తోంది. రేపు రాత్రి 11 గంటల వరకు మన ఇందు మన దగ్గరుంటుంది. దాంట్లో ఏ మార్పు ఉండదు. కాకపోతే అని అతని మనసులో ఉన్న మాటని హేమాంష్కి చెప్పగానే తెలియకుండానే కళ్ళు పెద్దవయ్యాయి. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు. మనం ఇందు కోసం వచ్చాం. ముందు నేను కూడా అదే అనుకున్నాను కానీ అని ఆగిపోయాడు. చెప్పండి డాడ్. ఇక కొడుక్కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు రఘురాంగారు. అక్కడున్న వాళ్ళకు కూడా షాక్ల మీద షాక్లు తగులుతుంటే, నువ్వేం చెబుతున్నావు బావా? దీని వెనక ఇంత కదుందా? అవునరా, మరేం చేద్దాం? రఘురాంగారు వేసిన ప్లాన్ని మొత్తం వాళ్ళ ముందు పెట్టగానే, నువ్వు గ్రేట్ బావా. మరి అక్క ఇక్కడ ఉండాలిగా? వస్తారు, రేపు మార్నింగ్ దిగుతారు అని చెప్పి రిలాక్స్ అయ్యారు అందరూ. కానీ హేమాంష్ మాత్రం ఇందు గురించే ఆలోచిస్తున్నాడు. తనని ఒక్కసారైనా చూడాలనిపిస్తోంది. నా బేబీ గర్ల్ అని ఎదురుగా ఉన్న విండో నుండి చూశాడు. ఎందుకో అటువైపు అలాగే చూడాలనిపిస్తోంది. మనసు అటువైపుకు లాగుతోంది. బెడ్ మీద పడుకున్న వాడలా విండో దగ్గరికి వచ్చి అటువైపు చూస్తున్నాడు. వెన్నెల వెలుగులో చెట్ల పొదలు కనిపించాయి. ఆ పొదల మధ్యలో ఇల్లున్నట్లుగా పెద్ద భవనం కనిపిస్తోంది. దాన్ని పరీక్షించి చూస్తున్నాడు కానీ చీకట్లో సరిగ్గా కనిపించట్లేదు. ఇందు అక్కడ కానీ ఉందా అన్న ఆశ. ఏది చూసినా అక్కడ తన ఇందు ఉందేమో అని అతని మనసు ఒకటే పరితపిస్తోంది. అలా కళ్ళు మూసుకోగానే ఆమె రూపం స్వచ్ఛంగా అలా కదలాడుతుంటే తెలియకుండానే అతని పెదవులు విచ్చుకున్నాయి. రాత్రి ఆమె పక్కనే ఉంది అన్న ఆమె ప్రజెన్స్ అతన్ని డీప్ స్లీప్లోకి తీసుకెళ్ళింది. ఇక్కడ ఇందు కూడా హేమాంష్ పక్కనే ఉన్నాడు అని ఆమె మనసుకు తెలుస్తుంటే ఆమె కూడా గాఢంగా నిద్రపట్టేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ భూపతిరెడ్డి ఇంటికి
ఊర్లో పెద్ద మనుషులు ఒక ఆడమనిషి చేతిలో వాయినంతో ఇంటి లోపల అడుగు పెట్టారు. అయ్యా, అయ్యగారిని కలవాలి అన్నారు ఆ ఊరి వాళ్ళు. అయ్యగారికి ఒంట్లో బాలేదు, ఏం కావాలో చెప్పండి. ఈరోజు శుక్లపక్ష అష్టమి. ఊరు బాగుండాలని అమ్మవారికి చేసే కళ్యాణం. ప్రతి సంవత్సరం అమ్మవారికి నగలు సారే ఈ వంశం నుండే ఆనవాయితీగా వస్తున్నాయి. ఈ విషయం గురించి అయ్యగారితో మాట్లాడదామని వచ్చామనగానే, సరే చిన్నయ్య గారిని పిలుస్తాను ఆగండి అని చెప్పి వెళ్ళిపోయారు. అయ్యగారు, మీకోసం ఊరి జనం వచ్చారు. ఎందుకు? ఈరోజు అమ్మవారి కళ్యాణం ఉందని, ప్రతి ఏడాది ఈ ఇంటి నుండి ఆనవాయితీగా సారె వెళ్తుందని చెబుతున్నారు. దాని గురించి ఏదో మాట్లాడాలంట. వస్తున్నాను, నువ్వెళ్ళు అన్నాడు. అయ్యగారు మిమ్మల్ని కూర్చోమని చెప్పాడు అంటూ కింద చాప పరిపించారు. ఆ ఊరి తరపు నుండి వచ్చిన ఆడమనిషి తప్ప మిగతా మగవారు నిలబడ్డారు. కాసేపటికి చెన్నకేశవ కిందకు దిగుతూ కనిపించారు. ఇక వాడు మాత్రమే కూర్చునే సింగిల్ సీటర్లో కూర్చొని చెప్పండి అన్నట్లు చూశాడు. అయ్యా, ఈరోజు అమ్మవారికి పూజ మీ చేతుల మీదే జరగాలి కదా, ఏర్పాట్లు చేయించమంటారా అని అడుగుతుంటే, ఇంటి నుండి సారే ఒకటి పంపిస్తే సరిపోతుందా, పూజ కూడా దగ్గరుండి జరిపించాలా? అది సారే ఒకటే పంపిస్తే సరిపోదండి. ఎప్పుడైనా పెద్దయ్య గారు పెద్దమ్మగారు ఇద్దరు కలిసి అమ్మవారి కళ్యాణం జరిపించేవారు. అమ్మవారి కళ్యాణాన్ని దంపతులతో చేస్తారయ్యా. మా నాన్నగారికి ఒంట్లో బాలేదు, ఆయన రావడం కష్టం. ఈ వంశం నుండి ఏ దంపతులైనా సరే అయ్యా. మా వంశంలో మేము తప్ప ఎవరు లేరు. ఇక మీరు వెళ్ళిపోవచ్చు. అది అయ్యా అంటుంటే ఆపమన్నట్లు చెయ్యి చూపించాడు. ఇక ఎక్కువ మాట్లాడితే వాడి కోపం వీళ్ళకి తెలుసు కాబట్టి భయం వేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఇక ఆ ఇంటి గుమ్మం దాటుతుండగా ఆగండి అంటూ అరిచాడు. ఇక అక్కడే ఆగి వెనక్కి తిరిగి చూశారు. వాడికేదో కన్నింగ్ ఐడియా రావడంతో కార్నర్ స్మైల్ ఇస్తూ, ఈ కళ్యాణం నేను పెళ్లి చేసుకొని జరిపించొచ్చా? ఇప్పటికిప్పుడు పెళ్ళి అని నసుగుతుంటే, అనవసర విషయాలు మీకనవసరం. జరిపించొచ్చా లేదా? జరిపించొచ్చండి అనగానే వాడి ఫేస్లో ఈవిల్ స్మైల్ ఒకటి చేరి, ఇక మీరు వెళ్ళండి, పూజకు అన్నీ సిద్ధం చేసుకోండి అంటూ లేచి డబ్బు కట్టని వాళ్ళ చేతిలో పెట్టి అక్కడి నుండి వెళ్ళమన్నాడు. ఎప్పుడైనా ముందు రోజు అలంకరణలు స్టార్ట్ చేసేవారు కానీ భూపతిరెడ్డికి దెబ్బలు తగిలాయని వార్త ఊరంతా పారడంతో ఆ రోజు ఇంటికి రావడానికి సాహసం చేయలేదు. అందుకే కళ్యాణం రోజున రావాల్సి వచ్చింది. ఏంటండి, అసలు మీరు ఏం చేస్తున్నారు? మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిపించారు? ముందు ఎందుకు దొరికిందా, దాన్ని చూపించండి అని ఆతృతగా అడుగుతున్న శైలజని చూసి ఆగమన్నట్లు చెయ్యి చూపించి విషయం మొత్తం చెప్పాడు. అతను చెప్పిన విషయానికి మైండ్ బ్లాక్ అయింది శైలజకి. ఏంటని గట్టిగా అరవబోతే ఆమె నోటిపై చేయి పెట్టి, అరవకు, మనం మాట్లాడుకునేది ఎవరైనా వింటే చాలా ప్రమాదం. అన్ని ప్లాన్ ప్రకారం జరగాలి. ఇక రెడీ అవ్వండి కళ్యాణానికి. ఊర్లో డెకరేషన్ నుండి ప్రతి ఒక్క రూపాయి మన చేతుల మీదుగా జరగాలి అని ఆ ఊరి వాళ్ళతో మాట్లాడి చకచకా పనులు పురమాయించాడు రఘురంగారు. ఇక్కడ ఇందుని అందంగా రెడీ చేయమని ఆదేశాలు జారీ చేశాడు చెన్నకేశవ. ఇక తనని రెడీ చేయడానికి ఇద్దరు పనివాళ్ళు లోపలికొచ్చి, అమ్మా, మీకు స్నానం చేయించాలి పదమ్మా. నాకు చేతుల్లేవా? నేను చేస్తాను, మీరు బయటకెళ్ళండి. అయ్యో, అది కాదమ్మా, అయ్యగారికి తెలిస్తే మమ్మల్ని కొడతారమ్మా, కాదనకండి, చంపినా చంపేస్తారు అని బ్రతిలాడుతుంటే కాదనలేకపోయింది. ఒంటికి నలుగు పెట్టి తలస్నానం చేయించి తన భారీ జడకి సాంబ్రాణి పొగ వేసి పసుపు ఎరుపు మిక్స్ అయిన కంచిపట్టు చీరని ఆమెకు కట్టిస్తుంటే ఏదో తేడాగా కొట్టింది. ఇది ఎందుకు అని కంగారుగా అడిగింది. ఏమోనమ్మా, ఈరోజు ఊర్లో పూజ ఉందంట, దానికోసం మిమ్మల్ని ఇలా రెడీ చేయమని చెప్పాడు. ఆ మాటకి బయటకు వెళ్తే తన హేమాంష్ తనకి కనిపించే ఛాన్స్ ఉంటుంది అని ఇందు కూడా ఏమనలేదు. ఒంటి నిండా నగలు, గ్యాప్ అనేది లేదు. నడుముకి అరచేయి మందంగా ఉండే వడ్డానం, చేతులకి వంకీలు, కంకణాలు, తలకి శిరోభూషణం, చెవులు ఊడిపడేలా ఉన్న జుంకాలు, వాటన్నింటినీ క్యారీ చేయలేకపోతోంది. ఆమెకు మించిన బరువు ఆమె ఒంటి మీద ఉండడంతో, అబ్బా ఏంటిదంతా, ఇంతలా నగలు వేస్తే నేను మోయలేను, బరువుగా ఉన్నాయి, కొన్ని తీసేయండి. లేదమ్మా, అయ్యగారు చెప్పినట్లు చేశాం,
ఇందులో మార్పుంటే మా తల తెగుతుంది అని దీనంగా చెప్పడంతో సైలెంట్ అయిపోయింది. ఇక రెడీ అయిన ఇందుని తీసుకురమ్మనడంతో ఆమెను చెరోవైపు పట్టుకొని కిందకు తీసుకెళ్లారు. ఇక అలా కిందకి దిగుతున్న ఇందుని గుడ్లు ఇంతవి చేసి చూస్తున్నాడు. వాడు ఎప్పుడైనా ఆడదాన్ని చూశాడో లేదో అన్నంత కరువులో వాడి చూపులకి చాలా ఇబ్బంది పడుతోంది ఇందు. మన హేమాంష్ బాబు చూసిన చూపులు వీడు చూసే చూపులకి చాలా తేడా ఉంది. ఆయన చూస్తే మనసుకు ఎంత హాయిగా అనిపించేదో వీడి చూపులు మాత్రం అంత ఇబ్బందిగా అనిపిస్తున్నాయి. హా, ఎంత అందంగా ఉన్నావే, అచ్చం అతిలోక సుందరిలా. నిన్ను ఎప్పుడెప్పుడు నా దాన్ని చేసుకుందామా అని ఎదురు చూస్తున్నాను. ఆ సమయం దేవుడు నాకిలా కల్పిస్తాడనుకోలేదు. హేమాంష్కి 24 గంటల టైం ఇచ్చాడు, కానీ ఇలాంటి రాక్షసుడికి మాట మీద నిలబడే అలవాటు కూడా ఉంటుందా? ఇప్పుడు నిన్ను నా దాన్ని చేసుకునే అవకాశం ఇంత త్వరగా వస్తుందని నేను ఊహించలేదు. కోరి నా ఇంటికి వచ్చింది అని తనని ముట్టుకోబోయి, ఆహా, ఇప్పుడు కాదు, నీ మెడలో తాళి కట్టేటప్పుడు, కట్టిన తర్వాత. వాడి మాటలకి కోపంతో ఆమె రక్తం మరిగిపోతోంది. వీడిని కసకసా పొడి చేసి ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనిపిస్తోంది. అమ్మవారి వస్త్రాలు నగలు తాంబూలంలో పెట్టి ఇందు చేతిలో పెట్టాడు. ఇక అప్పుడే బయటకొచ్చిన జగదాంబ కొడుకుని కాబోయే కోడలు అనుకుంటున్న ఇందుని చూసి, ఇలాంటి అదృష్టం ఇంత త్వరగా వస్తుందని నేననుకోలేదు. నా కోడలు నా సామ్రాజ్యానికి మహారాణిలా చక్కగా సరిపోతుంది. ఆ కళ్ళల్లో పొగరు, ఆ మొహంలో రాజసం, నడకలో ఆ హుందాతనం ఉట్టిపడుతోంది. చాలా చక్కగా ఉన్నావు తల్లి అని తల నిమురుతుంటే చాలా చిరగ్గా అనిపించింది. పిడికిలి బిగుసుకుంటోంది. ఏం చేయలేని నిస్సహాయురాలుగా మారిందని ఇంకా కోపం వస్తుంది ఆమెకి. ఇక ఆలస్యం అవుతుందని ఆమెను తీసుకుని గుడికి బయలుదేరారు. ఇందు కాలు ఇంట్లో నుండి బయట పెడుతుంటే, ఆగాగు అంటూ ఆమె చీర చెంగు తీసి తల మీద కప్పాడు, ఫేస్ కనిపించకుండా. ఇప్పుడు పద అంటూ అక్కడి నుండి కదులుతుంటే బయట అడుగుపెట్టిన మరుక్షణం ఆమె కళ్ళు చుట్టూ స్కాన్ చేయడం మొదలెట్టాయి. ఆయన వచ్చారు. నైట్ అంతా ఎక్కడున్నారు? నా కోసం ఎక్కడని వెతుకుతున్నారు? ఆయన వచ్చారని వీడికి ఎలా తెలుసు? అంటే ఇంటికొచ్చారా? అయితే వీడి మీద డౌట్ ఉందంటే ఇక్కడిక్కడే ఉండుంటారు. నేను ఈ ముసుగు తీసేసి నడుస్తాను అనుకుంటూ మెల్లగా ముసుగు తన తలలో నుండి తీస్తుండగానే గాలికి ఎగిరిపోయింది. అమ్మయ్య అనుకుంటూ ఇప్పుడు చుట్టూ తల మొత్తం తిప్పి అటు ఇటు చూస్తూ ఉంది. ఒక్క చోటైనా ఆయన కనిపిస్తారా అని అమ్మవారి కళ్యాణం జరిపిస్తున్నవారు నడుచుకుంటూనే గుడికెళ్ళాలి. అలా చూడకూడదమ్మా అంటూ జగదాంబ చుట్టూ చూస్తున్న ఇందుని చూసి చెబుతుంటే మధ్యలో ఇదొకతి అని గునుక్కుంటూ ఆమె గమనించినప్పుడు కళ్ళు మాత్రమే తిప్పి చూస్తూ ఉంది. కానీ ఎక్కడా కనిపించలేదు హేమాంష్. అంతటా ఊరి వాళ్ళే కనిపిస్తున్నారు. ఆమెను గుచ్చుగుచ్చు చూస్తున్నారు. అదంతా పట్టించుకునే స్థితిలో లేదు, కానీ ఆయన కనిపించాలి అని దృఢ సంకల్పం మాత్రం ఉంది. వాడు ఎంత రాక్షసుడైనా ఆమెకు హేమాంష్ వస్తాడన్న నమ్మకం ఎంత ధైర్యంగా ఉంచుతోంది ఆమెని. వయస్సుకు చిన్నపిల్ల, కానీ మనసుకి పిహెచ్డి చేసినంత గొప్ప మనసు. ఎందుకంటే ఇలాంటి కష్టాల్లోనే పెరిగొచ్చింది కాబట్టి. హేమాంష్ ముందు గారాలు పోతుంది, కానీ తనకి కష్టాలు కొత్తేం కాదు. ఇక ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది గుడి. ఆ డెకరేషన్ చుట్టూ జనాలు, ఊరంతా కోలాహలంగా కనిపిస్తోంది. ఎందుకో తెలీదు, ఆ సందడిని చూస్తుంటే చాలా సంబరంగా ఉంది. ఇక హేమాంష్ కనిపిస్తే ఆ సంబరం మరింత రెట్టింపవుతుంది. అంత రాక్షసుని చెరలో ఉన్న ఇందుకి ఎలాంటి బెరుకు భయాలు లేవు. సీత రావణాసురుడి చెరలో ఉన్నప్పుడు కూడా ఇంతే. తన రాముడు వస్తాడు, సీతని ఏలుకుంటాడు అన్న ధైర్యంతో బ్రతికింది. ఇప్పుడు ఆ నమ్మకమే ఇందులో కూడా. ఇక ఇందుని ఎవరి కంటపడకుండా తనతో పాటే ఉంటున్నాడు వాడు. ఎక్కడ హేమాంష్కి కనిపిస్తుందేమోనని వాడి భయం. ఇక అలా నడుస్తుండగా కాలికి ఏదో తగిలి హా అంటూ అరిచింది. అయ్యో, ఏమైందమ్మా అని కంగారుగా ఇందుని చూశారు. తను నడుస్తున్న దారిలో ఒక పెద్ద రాయి తగిలి కింద పడబోయింది. రాయి తగిలి బ్లడ్ వస్తుంటే ఆ రాయిని పక్కన నడుస్తున్న వాడి అనుచరుని చేతిలో నుండి గొడ్డలు తీసుకొని ఆ రాయిపై గట్టిగా బాదాడు. అంత పెద్ద రాయి వాడి కోపానికి ముక్కలు ముక్కలుగా మారిపోయింది. అలా కొడుతున్న వాడిని ఒక్కసారిగా బెదురుగా చూసింది. ఆ దృఢమైన రాయి కూడా వాడి కోపానికి బలైందని. ఆమె బెదురు చూపులను చూసి మళ్ళీ నవ్వుతూ చూస్తూ,
భయపడ్డావా బంగారం? అది రాయి. నీకు తాకి నీ రక్తం కళ్ళ చూసింది. అలాంటప్పుడు నేను దాన్ని వదిలేస్తానా చెప్పు? ఆ ప్లేస్లో ఎవరున్నా వాడి పరిస్థితి ఇంతకంటే దారుణంగానే ఉంటుంది అని హేమాన్ష్ని ఉద్దేశించి అంటుంటే కళ్ళు పెద్దవి చేసి అలాగే చూసింది వాడిని. నువ్వు నన్ను ఇలా చూడకూడదు బంగారం. నవ్వుతూ ప్రేమగా చూడాలి. వాడు కనిపించాడు అనగానే చూసావు చూడు, ఆ చూపులు నాకే కావాలి, నాకే సొంతం కావాలి అంటూ ఆమె బుగ్గలు పట్టి నిమురుతుంటే చాలా చిరగ్గా అసహ్యంగా అనిపించి వాడి చేతిని దూరం నెట్టేసింది. అది ఊరి నడిబొడ్డు అని కూడా మరిచిపోయి ఆమె రెక్క పట్టి దగ్గరికి లాక్కొని, ఏంటి భయం పోయిందా? నేనంటే వచ్చినప్పుడు ఉన్న భయం ఇప్పుడు లేదు? వాడు వచ్చాడు అన్న ధైర్యం నీలో అని ఆమెకు ఇంచు దూరంలో నిలబడి అంటుంటే చిరాగ్గా తల పక్కకు తిప్పేసింది. ఇక అక్కడున్న వాళ్ళందరూ వాళ్ళని విచిత్రంగా చూస్తున్నారని వదిలి ముందుకు నడిచాడు. గుడి రావడంతో రెడీ చేసిన మండపం మీదకి తనని తీసుకెళ్ళి తన చేతిలో ఉన్న శారీని పంతులు గారికిచ్చి ఆ పంతులు గారితో సీరియస్గా ఏదో మాట్లాడాడు వాడు. చెయ్యొచ్చు బాబు అన్నాడు పంతులు గారు. అంటే అమ్మవారి కళ్యాణానికి దంపతులు కూర్చోవాలిగా, అందుకే వాడి పెళ్లి జరిపించి తర్వాత అమ్మవారి కళ్యాణం జరిపించమని అడిగాడు. సరేనన్నాడు పంతులు గారు. ఇక ముందుగా వాడి పెళ్లికి అన్ని సిద్ధం చేస్తున్నారు. ఊరి వాళ్ళందరూ వాడి పెళ్ళి అనగానే ఆశ్చర్యంతో చూస్తూ ఎవరా అమ్మాయి అని నిక్కి నిక్కి చూస్తుంటే ఇందు కనిపిస్తుంది కానీ ఆమె ఫేస్ కనిపించట్లేదు. అమ్మవారికి అరేంజ్ చేసిన మండపంలో మరో పక్కన వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. పెళ్ళి అనగానే ఇందుకి భయం మొదలైంది. కనీసం ఇప్పుడైనా హేమాన్ష్ వస్తాడా రాడా అన్న సందిగ్ధంలో ఉండిపోయింది. వస్తాడు అని ఒక మూలన నమ్మకం ఉంది కానీ ఇక్కడ జరిగే తంతును చూస్తుంటే భయం వేస్తోంది. వాడితో పెళ్ళి జరిగిపోతే నేను ఒక్కరోజు కూడా బ్రతికుండను. ఆయన ప్లేస్లో వేరే వాడిని ఊహించుకోలేను అని ఆమె మనసు పరిపరి విధాల ఆలోచిస్తోంది. ఇక చుట్టూ బాజా భజంత్రీలు ఎలా అయితే ఫంక్షన్ హాల్లో వినిపించాయో అలా వినిపిస్తున్నాయి. ఎదురుగా అమ్మవారి విగ్రహానికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంది. ఈ పెళ్ళి ఆగి ఆయనతో పెళ్లి జరిపించమని వేడుకుంటోంది ఇందు. వేద మంత్రాలు మళ్ళీ ఇంపుగా వినిపిస్తుంటే అంత టెన్షన్గా కూడా ఉంది. ఈ తంతులన్నీ ఆయనతో చేస్తున్నంత హాయిగా అనిపిస్తోంది. ఇక ఇద్దరిని జీలకర్ర బెల్లం పెట్టుకోమనడంతో వాళ్ళిద్దరి మధ్య ఓ పరదా చేరింది. జీలకర్ర బెల్లం పెడితే సగం పెళ్ళి అయిపోయినట్లే అని పంతులు గారు చెబుతుంటే వీడు నా తలలో జీలకర్ర బెల్లం పెట్టకూడదు అని మనస్ఫూర్తిగా దృఢంగా సంకల్పించుకుంటున్న ఆమె కళ్ళు గట్టిగా మూసుకుంది. పంతులు గారు ఇద్దరి చేతిలో జీలకర్ర బెల్లం పెట్టి ఒకరి తలలో ఒకరిని పెట్టుకోమనడంతో సడన్గా మంత్రాలు ఆగిపోయాయి. ఎందుకు ఆగాయా అని తల తిప్పి చూసింది ఎందు. ఏదో జరగకూడనిది జరిగింది అన్నంత భయంగా చూస్తున్నారు పంతులు గారు. మిగతా వారు నెక్స్ట్ సెకండ్లో మళ్ళీ యథావిధిగా వాళ్ళ నోటి వెంట మంత్రోచ్చారణ జరుగుతోంది. ఆగిపోయిన బాజా భజంత్రీలు కూడా మళ్ళీ మొదలయ్యాయి. ఈసారి అందరి ఫేస్లలో ఒక వెలుగు కనిపిస్తోంది. అలా ఎందుకు కనిపిస్తుందో ఇందుకి అర్థం కావట్లేదు. ఆ అయోమయంలోనే ఆమె తలపై జీలకర్ర బెల్లం పెట్టాడు. అమ్మాయిని కూడా పెట్టమని పంతులు గారు పక్కనే నిలబడి ఆమె చెయ్యి తీసి అతని తలపై పెట్టించాడు స్వయంగా. ఇద్దరి శిరస్సు మీదకి జీలకర్ర బెల్లం రావడంతో అడ్డుగా ఉన్న పరదా తీయగానే ఎదురుగా ఉన్న అతన్ని చూసి ఒక్కసారిగా అలాగే బిగుసుకుపోయింది. ఇద్దరి కళ్ళు ఎంత లోతుగా కలుసుకున్నాయంటే ఆ క్షణం ఈ ప్రపంచం స్తంభించిపోయింది అన్నంత డీప్గా తెలియకుండానే ఆమె కంటి కొసల నుండి నీరు అలా జారిపోతున్నాయి. ఎవరొచ్చారంటారు మాస్టారు? నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.